ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున మరి ఒకసారి ఈ విధంగా మిమ్మల్ని అంతని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఈ ఉదయాన దేవుని అత్యంత కృపను బట్టి మీరంతా ఈ ఉదయాన్ని బాగున్నారని, గతించిన వారమంతా దేవుడు మీకు తోడేండి నడిపించి ఈ నూతన వారంలోనికి ప్రవేశపెట్టారని నమ్ముతున్నాను. ఆయన ఉన్నతమైన కృప ఈ సంవత్సరంలో చివరి ఆదివారానికి మనల్ని నడిపించింది. ఈ సంవత్సరంలో అనేక పునరుత్థాన దినములు దేవుని స్తుతించాము. ఈ చివరి ఆదివారం దేవుని స్తుతించే తరుణాన్ని దేవుడు మరలా మనకు అనుగ్రహించారు. ఇంతగా మనల్ని ప్రేమిస్తూ, ఇంతగా మనపై కృప చూపిస్తూ ఈ చివరి దినాల్లోకి దేవుడు మనల్ని నడిపించారు. ఇక ముందు కూడా మిమ్మల్ని తప్పక నడిపిస్తారు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఇన్ని పరిస్థితులను దాటిస్తూ నడిపించిన ప్రభు అన్ని పరిస్థితులను కూడా చక్కబెడతారు. ప్రతి పరిస్థితిని దాటిస్తాడు. విశ్వసించండి. నమ్ముట నీవలైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన సెలవిచ్చారు. మీరు ఏది నమ్ముతున్నారో అదే మీ జీవితంలో జరుగుతుంది. కాబట్టి విశ్వసించండి. వాగ్దానాలన్నీ మీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. మరి ముఖ్యంగా మీరు ఇంకెవరైనా సమస్యలు శోధనలో ఉంటే మీకు ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్ని చదువుతున్నాను. తప్పక మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. అయితే నా ప్రార్థనపై ఆధారపడకండి. మీరు దేవునితో సమాధానపడండి. మీరు ప్రార్థించండి పట్టుదలతో. అనేక విజయాలు మీరు పొందుకుంటారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఆదివారమున ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజురపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరపు చివరి దినాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇంతవరకు మీ జీవితం ఏ విధంగా ఉన్నా, ఏమీ లేకపోయినా, అన్నీ పోగొట్టుకున్న స్థితిలో ఉన్నా, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదనని. ఈ సంవత్సరంలో ఇంకా 4 దినాలు మాత్రమే ఉన్నాయి. మనకు 4 రోజుల్లో క్రొత్త సంవత్సరం ఎదుర్కోబోతున్నాం. ఇటువంటి సమయంలో నీ హృదయం భారంతో ఉందేమో. ఈ సంవత్సరం అంతా వ్యర్థంగా గడిచిపోయింది. ఈ సంవత్సరంలో నేను ఏ ఫలమూ చూడలేదు. నా దినాలన్నీ సామాన్యంగా గడిచిపోయాయి. ఆత్మీయంగా ఎదగలేకపోయాను. ఆత్మీయంగా ఎంతో దిగజారిపోయాను. ప్రార్థనలో తగ్గిపోయాను. వాక్యంలో తగ్గిపోయాను. దేవుని కార్యాలు చేయడంలో తగ్గిపోయాను. ఆత్మీయంగా ఎదగలేక దిగజారిపోయిన స్థితిలో పడిపోయి ఉన్నాను. అదేవిధంగా నేను చేసే ప్రతి పనిలో కూడా నష్టమే చూశాను. ఇంతవరకు నా వ్యవసాయంలో నష్టం కలిగింది. నా ఉద్యోగంలో ఎదుగుదల లేదు. నా ఆరోగ్య పరిస్థితులన్నీ మారిపోయాయి. నా బిడ్డల చదువులో వెనుకబడిపోయారు. ప్రతి విషయంలో నేను ఫెయిల్ అవుతున్నట్టుగానే ఉన్నాను. ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలోనికి ఇటువంటి దిగులుతో నేను ఎదుర్కోవలేమో. దినాలు దాటిపోతున్నాయి, నెలలు దాటిపోతున్నాయి, సంవత్సరాలు దాటిపోతున్నాయి, కానీ నా జీవితంలో మాత్రం ఎటువంటి మార్పు లేదని కలవరంతో ఉన్నవేమో ఈరోజు. ఈ వాగ్దానం నీ కొరికే ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు. ఈ వాగ్దానం నీ కొరికే ప్రియ అక్క, అన్న. ఇంతవరకు నీ జీవితంలో అన్నీ నష్టాలే కలిగినాయేమో. ఏ ఫలము లేకుండా ఉన్నావేమో. నీ కొట్లలో ధాన్యము లేకుండా ఉన్నవేమో. అంటే సమృద్ధి లేకుండా ఉన్నవేమో. ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఒలీవ చెట్లు ఏవి కూడా ఫలించడం లేదేమో. అంటే ఆత్మీయంగా ఫలం లేక, శారీరకంగా ఫలం లేక, ఉద్యోగంలో ఫలం లేక, వ్యవసాయంలో ఫలం లేక, నీ ఆరోగ్య విషయంలో ఫలం లేక, నీ బిడ్డల జీవితంలో ఫలం లేక, నీ కుటుంబ విషయంలో, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పరిస్థితులన్నిటిలో కూడా ఏ ఫలము లేక అంతకంతకు దిగజారిన స్థితిలోనికి వెళ్ళిపోతున్నట్లుగా ఉందేమో. ఎంత మాత్రం భయపడదు. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఎలా ఉన్నా దానిని పట్టించుకోవద్దు. ఈ నెలలన్నీ నష్టంలో నేను ఉన్నా, ఇన్ని దినాలు నష్టంలో నేను ఉన్నా, ఈ చివరి దినాల్లోనైనా నేను నువ్వు పరీక్షించుకొని, నేను నువ్వు సమర్పించుకొని, నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకొని రీసెట్ చేసుకుంటే
నీ జీవితాన్ని ఒక్కసారి సరిచేసుకుంటే, ఇంతవరకు నీ నష్టానికి కారణాలేంటో, నువ్వు పడిపోవడానికి కారణాలేంటో, నువ్వు కోల్పోవడానికి కారణాలేంటో, నీ జీవితంలో ఏ పరిస్థితులను బట్టి నువ్వు అన్నీ కోల్పోతూ ఉన్నావో ఒక్కసారి సరిచేసుకుని ఇప్పటికైనా దేవుని దగ్గరగా వస్తే తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ 4 రోజులు నువ్వు సరిచేసుకో దేవుని సన్నిధిలో. ఈ 4 దినాలు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. దేవుడు నీ జీవితంలో ఏమి చేయలేదన్నది గుర్తుంచుకోవద్దు, కానీ ఈ సంవత్సరంలో నువ్వు ఏది నష్టపోయావో, ఏది పోగొట్టుకున్నావో, దేనిని పొందుకోలేకపోయావు అనేది నువ్వు గుర్తు చేసుకోకుండా, ఆయన ఏమి చేశారో దానిని గుర్తు చేసుకుంటూ, ఆయన ఎన్ని కార్యాలు జరిగించారో దానిని గుర్తు చేసుకుంటూ, నీకు కనబడినవి కొన్ని, నీకు కనబడినవి అనేకమైనవి ఉన్నాయి ఆయన కార్యాలు. నీ కళ్ళకు కనిపించని, నీ చెవులకు వినిపించని, నీ హృదయానికి గోచరము కానీ అనేక కార్యాలు నీ జీవితంలో ఈ సంవత్సరంలో ఆయన జరిగించారు. అవన్నీ నీకు తెలియకపోయినా అవన్నీ గుర్తు చేసుకుంటూ, అయ్యా నీవు అనేక కార్యాలు నా జీవితంలో చేయడం వల్లే ఈరోజు నేను బ్రతికే ఉన్నాను, నా బిడ్డలు బ్రతికే ఉన్నారు, నా కుటుంబం బ్రతికే ఉంది. మేము చేసిన తప్పులను బట్టి చూస్తే మేము ఎప్పుడో నశించిపోవాలి, కానీ మా తప్పులను చూడక మమ్మల్ని మన్నించి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. అందుకొరకు నీకు కృతజ్ఞతలయ్యా అని ఈ 4 రోజులు నువ్వు కృతజ్ఞత చెల్లిస్తూ వెళితే నీ జీవితంలో క్రొత్త సంవత్సరంలోనికి అద్భుతాలతో నువ్వు అడుగు పెడతావు. ఇది మొదలుకొని అనేక అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితంలో ప్రారంభిస్తాడు. ఎందుకంటే నీ పరిస్థితులు ఆయనకు ముఖ్యం కాదు, నీవే ఆయనకు ముఖ్యం. నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఆయన నీ దగ్గరకు వస్తాడు, నిన్ను చేరుకుంటాడు, నీ జీవితంలో అనేక కార్యాలు జరిగిస్తాడు. నీ ఒక్కరి కోసం వస్తాడు. ఒక్క సమరయ స్త్రీతో మాట్లాడడానికి, ఆమె జీవితాన్ని మార్చడానికి ఆయన అందరినీ విడిచిపెట్టి ఆ మార్గం గుండా వెళ్ళాడు. జక్కయ్యతో మాట్లాడడానికి, జక్కయ్య జీవితాన్ని మార్చడానికి జక్కయ్య కొరకు ఆ మార్గంలో వెళ్ళాడు యేసుప్రభువారు. ఈ లోకంలో మనుషులైతే నిన్ను దాటిపోయి వెళ్ళిపోతుంటారు, నిన్ను దూరం నుండి చూచి వేరే మార్గంలో వెళ్ళిపోతారు. ఎందుకంటే వారిని కలుసుకుంటే వాళ్ళు ఏదో అని అడుగుతారేమో, వారి దగ్గరికి వెళ్తే వారు ధనం ఆశిస్తారేమో, వారి దగ్గరికి వెళ్తే వారు ఏదైనా సహాయం కోరుతారేమో. వారన్నీ పోగొట్టుకుని ఉన్నారు కదా, ఈ సంవత్సరాలు అన్నీ లాస్ అయిపోయారు కదా, వారి జీవితాలు అన్నీ కోల్పోయారు కదా. నేను వారి దగ్గరికి వెళ్తే ఏదైనా ఆశిస్తారు, ఏదైనా కోరుతారు, కాబట్టి నేను వారిని దాటి వెళ్ళిపోతాను, వేరే మార్గంలో వెళ్ళిపోతానని నీ స్వంత వారైనా, నీ బంధువులైనా, నీ స్నేహితులైనా, నీవెంతగానో నమ్మిన వారైనా, నీ స్వంత కుటుంబీకులైనా అనుకోవచ్చు. కానీ నీ ప్రభు ఆ విధంగా వెళ్ళడు. తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు 99 గొర్రెలను విడిచి వెళ్ళాడు. మంచి కాపరైన ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమైపోయాడు నీ కొరకు, నా కొరకు. ప్రాణాన్ని పెట్టిన ప్రభు నీ కొరకు ఏదైనా చేస్తాడైనా, నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు, అన్నీ విడిచిపెట్టి నీ దగ్గరకు వస్తాడు. కాబట్టి నీవు ఆయన నా దగ్గరికి రావడం లేదు, నా ప్రార్థన వినడం లేదు, ఆయన నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను గురించి ఆలోచించడం లేదు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగానే ఆయన కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. ఇంతగా ప్రార్థించినా, ఇంతగా వెయిట్ చేసినా ఆయన నాతో మాట్లాడడం లేదు, ఆయన కార్యం నేను చూడలేకపోతున్నాను, ఎందుకు ఆయన మౌనంగా ఉన్నారని నువ్వెంత మాత్రం కూడా అనుకోవద్దు. ఈ సంవత్సరంలో ఏంటి నేను అన్నీ కోల్పోయాను, ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది ఈ సంవత్సరం అని కోల్పోయిన వాటిని గురించి లెక్క చూడొద్దు. కానీ ఈ సంవత్సరం అంతా దేవుడు ఎన్ని కార్యాలు నీ కుటుంబంలో జరిగించాడో అవి గుర్తు చేసుకో. ఇంకా మీ కొరకు ఆయన ఏమి దాచి ఉంచాడు అనేది గుర్తు చేసుకొని, తండ్రి ఇన్ని కార్యాలు నా జీవితంలో జరిగించారు, ఇంకా నా కొరకు అనేక కార్యములు దాచి ఉంచారు, నా పొరపాట్ల వల్ల నేను ఏమైనా కోల్పోయానేమో, కానీ మీ ఆలస్యం కాదయ్యా, మీ పొరపాటు కాదయ్యా, నా జీవితంలో నేను కోల్పోయిన విషయాలన్నీ కూడా నన్ను బట్టి నేను కోల్పోయాను, విశ్వసించలేకపోయాను, నీ కార్యాలు తీసుకోలేకపోయాను, నీవు అనేకమైనవి నా కొరకు దాచి ఉంచావు, వాటన్నిటిని బట్టి నీకు స్తోత్రాలని ఈ 4 దినాలు మీరు దేవుని స్తుతించండి. తండ్రి నువ్వు చేసిన కార్యం బట్టి వందనాలు, తండ్రి నా కొరకు దాచి ఉంచిన కార్యం బట్టి వందనాలు, ఇక చేయబోయే కార్యం బట్టి వందనాలు, రక్షణ కార్యం బట్టి వందనాలు, స్వస్థత కార్యం బట్టి వందనాలు, నా ఆత్మీయ జీవితాన్ని లేవనెత్తుతున్నందుకు వందనాలు, నన్ను నీ కొరకు వాడుకోబోతున్నందుకు వందనాలు, నా బిడ్డలను అభిషేకించబోతున్నందుకు వందనాలు, నా భర్త నీ కొరకు వాడుకోబోతున్నందుకు వందనాలు, నా భార్య నీ కొరకు వాడుకోబోతున్నందుకు వందనాలు, నీవు నా కొరకు దాచి ఉంచిన సమస్త కార్యం బట్టి నీకు వందనాలని ఈ 4 దినాలు దేవుని స్తుతిస్తూనే ఉండండి, మానక స్తుతిస్తూనే ఉండండి. అయితే సాతాను నేను స్తుతించనివ్వడు, ఎందుకంటే నువ్వు అనేక అద్భుతాలు పొందుకుంటావని వాడికి తెలుసు. అందుకే నేను స్తుతించినవుడు, నీవేది కోల్పోయావు అది గుర్తు చేస్తూ ఉంటాడు, నీవే కష్టం గుండా వెళ్ళావు అదే గుర్తు చేస్తూ ఉంటాడు, నువ్వేది నష్టపోయావు అదే గుర్తు చేస్తూ ఉంటాడు. సాతాన్ని ఎదిరించండి, వాడి మాటలను ఎదిరించండి, వాడి అబద్ధాలను ఎదిరించండి. ఇవన్నీ నిజమే, కానీ వాటికంటే గొప్పవి నా కొరకు దాచి ఉంచాడు నా ప్రభు. నేను నష్టపోయినవి కొన్నే, కానీ
నేను పొందుకున్నవి అనేకమైనవి, నేను పొందుకోబోతున్నవి కూడా అనేకమైనవి ఉన్నాయి. కాబట్టి నేను స్తుతించడం మానను, ఆయనను ఘనపరచడం మానను, నా నోరు ఆయనను స్తుతిస్తూనే ఉంటుంది అని సాతానుతో చెప్పండి. దేవుని స్తుతిస్తూ ఉండండి. నిజంగా మీరు క్రొత్త సంవత్సరంలోనికి నూతన జీవంతో ప్రవేశిస్తారో, సాతానుతో పాటు ప్రవేశించరు కానీ దేవునితో పాటు ప్రవేశిస్తారో. నీ నూతన సంవత్సరంలోనికి ఆయన నీతో పాటు వస్తే ఇక నేను ఓడించగలిగిన శక్తి లోకంలో ఏది లేదు. ప్రతి విషయంలో నీకు బదులుగా పోరాడతాడు, నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు వాగ్దానం నా ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దానాన్ని విశ్వసించండి. ఏమీ లేకపోయినా, ఇంతవరకు నా జీవితంలో ఏ ఫలము లేకపోయినా, అన్ని నష్టపోతూ ఉన్నా, ఇది మొదలుకొని దేవుడు నా జీవితంలో అద్భుతం చేయబోతున్నాడని విశ్వసించండి. అదే మాట మీ నోటితో పలుకుతూ ఉండండి. వాగ్దానం నెరవేర్పును మీరు చూడబోతున్నారు. తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి, మరొక వారాన్ని మాకు అనుగ్రహించి, గతించిన వారమంతా మాకు తోడుగా ఉండి మరొక వారంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టి ఈరోజు సజీవులనుగా నిలిపినందుకు నీకు వందనాలు తండ్రి. ఈరోజు మాకు వాగ్దానం ఇచ్చారు. కొట్లలో ధాన్యం లేదా, ఏ చెట్లు ఫలించలేదా, ఏది ఏమైపోయినా పర్వాలేదు, భయపడకండి, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని. తండ్రి, ఎంతమంది ఈ సంవత్సరం అంతా నేను కోల్పోయిన అన్నీ పోగొట్టుకున్నాను, నా దినాలన్నీ వేస్ట్ అయిపోయినాయి అని ఎంతమంది దిగులుతో ఉన్నారో ఈరోజు వాగ్దానం చేశారు. దిగులు పడకండి, ఇది మొదలుకొని ఆశీర్వదిస్తానని. ప్రతి బిడ్డ కూడా నీకు సరెండర్ అయిపోవడానికి, నా ప్రతి పరిస్థితిని నీకు సరెండర్ చేస్తున్నానయ్యా, నా జీవితాన్ని నీకు సరెండర్ చేస్తున్నానయ్యా. నా జ్ఞానాన్ని బట్టి, నా ప్రయత్నాన్ని బట్టి, నన్ను బట్టి అన్నీ ఓడిపోయింది తండ్రి. ఇది మొదలుకొని నీవే జరిగించండి, అన్నీ నీకు అప్పగించేస్తున్నానని, నా జీవితాన్ని నీకు అప్పగించేస్తున్నానని వారి జీవితాన్ని అప్పగించుకోవడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. తప్పకుండా వారి జీవితంలో మీరు ఎంటర్ అవుతారయ్యా, వారి జీవితాలు మీ చేతిలోకి తీసుకుంటారు తండ్రి. మీరు నడిపిస్తారయ్యా. మీరు కనుక నడిపిస్తే వారి జీవితంలో అన్ని అద్భుతాలే, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోతారు తండ్రి. ఈరోజు ఇచ్చిన వాగ్దానం ప్రతి జీవితంలో మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఎంతమంది అయితే వారి ప్రార్థన అవసరాలు తెలియజేస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు వారు కోల్పోయిన, వారు పోగొట్టుకుని, వారు చేయలేకపోయినవన్నీ కూడా ఇది మొదలుకొని మీరు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈ సంవత్సరంలో నూతన కార్యములతో వారు నింపి, నూతన జీవంతో నింపి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు అన్నీ కోల్పోయినట్లుగా ఉన్నారా? భయపడకండి, దేవునికి పూర్తిగా అప్పగించుకోండి. ఆయన తిరిగి పునః ప్రారంభించబోతున్నాడు మీ జీవితాన్ని. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. మీకు అనుకూలమైతే వాగ్దానం తప్పక లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.